ఇకెళ్లేందులో అవిశ్వాసం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై పూర్తి వివరాలను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తమైన పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఆగ్వాదం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే కోరం కౌన్సిలర్ వచ్చేసరికి ఆ కౌన్సిలర్ని తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా లోపల అంటే ఒక కౌన్సిలర్కి సంబంధించి అతను రావడంతో అతన్ని తమ వైపు తిప్పుకోవడం కోసం గొడవపడుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. లోపల అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన అద్దాలు పగలబెట్టారు. చూస్తున్నాం, మనం విజువల్స్ లో చూస్తున్నాం. కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ కి సంబంధించి అంటే కొప్పు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్ ఇటు రావడంతో వచ్చిన నేపథ్యంలో అతన్ని తమ స్వాధీనంలో చేసుకోవడానికి కోసం ఇటు కాంగ్రెస్ కు సంబంధించి ఎమ్మెల్యే కోరం కనకయ్య వర్గం పట్టుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి సంబంధించి తోపులాట, అదేవిధంగా ఈ కౌన్సిలర్ని ఇప్పుడు ఇది ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడే లోపలంతా కూడా అంటే ఉద్రిక్తమైన జరుగుతున్న దృశ్యాలను మనకు కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇల్లందుకు సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీ కొద్దిసేపట్లో అవిశ్వాస తీర్మానం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా అంటే 19 మంది అవిశ్వాసానికి మద్దతుగా లేఖ రాసి ఇచ్చినప్పటికీ ఇప్పుడు 17 మంది మాత్రం అవిశ్వాసంలో ఉన్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లంతా కూడా అంటే వస్తున్న కౌన్సిలర్లందరినీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పట్టుకొని పోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో దీనికి సంబంధించి డైరెక్ట్ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే అంటే